హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్వికే అందరికీ ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2కి వెల్కమ్. సో మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ పార్ట్ 1 చూసిన తర్వాత ఇది చూడండి. బికాజ్ అది బేసిక్స్, చాలా బేసిక్స్ ఫార్ములాస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడే. సో ఆ ఫార్ములాస్తో డిపెండ్ అయ్యి ఈ టేబుల్ అంతా కూడా ఫామ్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ టేబుల్ని ఫామ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు 2 వేస్ ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. రెండు వైపులా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఎలా ఇష్టం అయితే, మీకు ఏది ఈజీ అయితే అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మనం బై దిస్ లైక్ ఈ హ్యాండ్ యూజ్ చేసుకొని ఈ టేబుల్ని ఫామ్ చేద్దాం. వెరీ ఈజీ, చాలా ఈజీ. ఇంత ఈజీనా అనేటట్టు ఈ హ్యాండ్ యూజ్ చేసుకొని యూజ్ చేద్దాం. ఇది చాలా ఈజీ హ్యాండ్ యూజ్ చేసుకొని చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ఆ మెథడ్ కూడా మీకు చెప్తాను. అది ఈజీ అయితే అది యూజ్ చేయండి, ఇది ఈజీ అయితే ఇది యూజ్ చేయండి. నో ప్రాబ్లం, ఏది యూజ్ చేసినా ఆన్సర్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీకు ఏది ఈజీ అవుతుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట, మీరు ఏది యూజ్ చేయాలనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బై హ్యాండ్, ఈ హ్యాండ్ యూజ్ చేసుకుని ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని ఎలా ఫామ్ చేయాలి అంటే సైన్ టీటా వాల్యూ 0 అయితే, సైన్ 0 అయితే ఏమొస్తుంది వాల్యూ, సైన్ 30 అయితే ఏమొస్తుంది, సైన్ 45, సైన్ 60, సైన్ 90, సైన్ 0. మీరు గుర్తుపెట్టుకోండి 0 హ్యాండ్, మన హ్యాండ్ ఉంటుంది కదా, మన హ్యాండ్ ఇది. ఓకే, మన హ్యాండ్. సో మన హ్యాండ్లో లాస్ట్ ఫింగర్ ఉంటుంది చూడండి, లాస్ట్ ఫింగర్ ఈజ్ 0. ఓకే, రింగ్ ఫింగర్ ఈజ్ 30, మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ 45 అండ్ ఇండెక్స్ ఫింగర్ ఈజ్ ఇండికేట్స్ 60, thumb indicates 90. okay, thumb is 90, exactly it is 90. so that's why it is 90 గా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి బాగా. it is 90 and 60 45 30 0 0 30 45 what it is 60, ఇది 90. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సైన్ 0 కదా, మనం ఇక్కడ కొంచెం చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చిన్నది. లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బిలో బై 2, స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బిలో అంటే మనకు ఇచ్చినటువంటి టీటా ఏదైతే ఉందో మన ఫింగర్లో ఎక్కడుంది, ఇక్కడ టీటా ఎంత 0 వాల్యూ కదా, సైన్ 0 కింద అంటే దీనికి కింద ఇంకా ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా, లేవు. దట్స్ వై ఇది ఏమవుతుందంటే 0, సైన్ 0కి ఏమవుతుందంటే ఇది 0/2. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బిలో కదా, బిలో ఎన్ని ఉన్నాయి మనకు 0 ఏం లేవు, /2. ఓకే, సో 0/2 ఈజ్ 0. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 0. అండ్ నెక్స్ట్ సైన్ 30 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది కదా సైన్ 30కి కింద ఎన్ని ఉన్నాయి ఫింగర్స్ 1. వీ హ్యావ్ ఓన్లీ 1 ఫింగర్. సో ఒక్క ఫింగర్ మాత్రమే ఉంది. సో 1 ఫింగర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1. రూట్ వన్ ఈజ్ 1 కదా, రూట్ 1 కదా ఎప్పటికి. సో 1/2 ఆన్సర్ ఎంత 1/2. నెక్స్ట్ సైన్ 45. సో మిడిల్ ఫింగర్ ఈజ్ 45 కింద ఎన్ని ఉన్నాయి 1 2, ఎన్ని ఉన్నాయి 1 2 fingers. that's why here root 2. అవునా, సో యాజ్ పర్ ద ఫార్ములా రూట్ 2 అవుతుంది. రూట్ 2/2 ని మనం 1/√2 గా కూడా రాసుకోవచ్చు, 1/√2. సో ఇక్కడ ఏం రాయొచ్చు 1/√2. ఎలా రాయొచ్చు సార్ అంటే లైక్ ఎలా చేయొచ్చు చూపిస్తా చూడండి. ఇది ఒక్క విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ 2/2 ఇంటూ రూట్ 2/√2 గా రాయొచ్చు. సో రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ రూట్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతే 2 మిగులుతుంది, కింద 2 ఇంటూ రూట్ 2 అని క్యాన్సల్, 1/√2 అనేది మిగులుతుంది. సో 1/√2 అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ రూట్ 2/2ని రూట్ 2/2 ఇంటూ రూట్ 2/√2తో డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, డినామినేటర్ని న్యూమరేటర్ని రూట్ 2 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 2/√2
2√2 వస్తుంది. 2 క్యాన్సల్, 1/√2 రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ sin 60. sin 60 ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్ 60 కదా. సో sin 60 నుంచి మనకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి కింద? sin 60 నుంచి 1 2 3 ఫింగర్స్ ఉన్నాయి. సో ఫార్ములా ప్రకారంగా నంబర్ ఆఫ్ బిలో కదా, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి బై 2 ఏమవుతుంది? √3/2 అంతే. అండ్ నెక్స్ట్ sin 90. sin 90 తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 √4 వాల్యూ ఎంత? 2/2 క్యాన్సర్ అయితే 1 వస్తుంది. అవునా కదా? √4 వాల్యూ మనకు తెలుసు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే 2 మిగులుతుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 1 అనేది రావడం జరుగుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ. √4/2 ఈజ్ 2 స్క్వేర్గా రాయొచ్చా 4ని? అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? 2/2 మిగులుతుంది కదా. 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది కదా. ఇంతేనా? ఎస్, దట్స్ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కాస్ థీటా. కాస్ థీటాకి సింపుల్ నంబర్ ఆఫ్ అబౌవ్ అంటే ఇప్పుడు థీటా ఎక్కడైతే ఉంటుందో దాని పైన ఉన్న ఫింగర్స్. ఓకే, దాని పైన ఉన్న ఫింగర్స్. కాస్ 0 ఈజ్ లాస్ట్ ఫింగర్. ఓకే, 0 ఈజ్ లాస్ట్ ఫింగర్. దీని నుంచి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఇక్కడ ఇది వదిలేసి 1 2 3 4 ఫింగర్స్ ఉన్నాయి. 4 ఫింగర్స్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ అబౌవ్ బై 2 కదా, నంబర్ ఆఫ్ అబౌవ్ బై 2 4 సేమ్ ఇదే. sin 90కే cos 0 వస్తుంది కదా, అపోజిట్ కదా, అంటే ఇక్కడ 1 వస్తుంది. సో చూడండి, కావాలంటే నంబర్ ఆఫ్ అబౌవ్ మనకు 0 ఇది కదా, దీని నుంచి 1 2 3 4 ఉన్నాయి కదా, 4/2. సో ఇదే కదా √4/2. ఆన్సర్ 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ cos 30. cos 30 అన్నప్పుడు 30 ఏది? ఇది కదా. ఇప్పుడు కాస్కి ఫార్ములా ఏంటి? మనం దీని పైన విన్న కౌంట్ చేయాలి. 1 2 3 ఉన్నాయి కదా. సో √3/2 వస్తుంది. అవునా కదా? ఏమొస్తుంది? √3/2. ఫార్ములా ప్రకారంగా √3/2. నంబర్ ఆఫ్ అబోవ్ అంటే పైన ఎన్ని ఉన్నాయి? బై 2. √3/2. నెక్స్ట్ sin 45 cos 45 సేమ్. sin 45 cos 45 సేమ్. ఎందుకంటే మిడిల్ ఫింగర్కి కింద అయినా 2 ఉంటాయి, పైన 2 ఉంటాయి. అవునా కదా? సో అందుకు మనకి ఏముంటుంది అంటే ఇక్కడ 1/√2 ఉంటుంది. 1/√2. సో నెక్స్ట్ ఇక్కడ cos 60. cos 60 ఏమవుతుంది? 60 ఈజ్ ఇది 60 కదా, ఇండెక్స్ ఫింగర్ ఈజ్ 60. అబో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. సో √1 ఈజ్ 1. సో 1/2 అనేది రావడం జరుగుతుంది. √1 ఎంత? 1 కాబట్టి 1/2 రావడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్? అండ్ నెక్స్ట్ cos 90 ఎంత? ఇది కదా, దీనిపైన ఇంకేమైనా ఉన్నాయా? లేవు. 90 పైన ఏమీ లేవు. సో 0 అవుతుంది. అబో నెంబర్ ఆఫ్ అబో ఎంత? 0. నెంబర్ ఆఫ్ అబో ఫింగర్స్ వచ్చేసి 0. 0/2 ఈజ్ 0. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఏమొస్తుంది? 0 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ sin cos అయిపోయింది కదా. ఇప్పుడు tanకి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ బిలో బై నంబర్ ఆఫ్ అబోవ్. నంబర్ ఆఫ్ బిలో ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ అబోవ్ ఎన్ని ఉన్నాయి, అలానే చేయండి. లేదు అంటే sin/cos. డైరెక్ట్గా ఇప్పుడు tan 90 ఎంత అంటే మనం సైన్ని tan ఇవన్నీ గుర్తు తెచ్చుకోలేము కదా, డైరెక్ట్గా ఇలా చేయడం చాలా బెటర్. నంబర్ ఆఫ్ బిలో, నంబర్ ఆఫ్ అబోవ్. నంబర్ ఆఫ్ బిలో tan 45 అడిగారు అనుకోండి, tan 45 ఈజ్ మిడిల్ ఫింగర్. పైన 2 ఉంటాయి, కింద 2 ఉంటాయి. సో పైన కింద రూట్, యాజ్ పర్ ద ఫార్ములా రూట్ ఉండాలి. √2/√2 ఈజ్ 1. సో అలాగా ఈజీగా చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? sin/cos చేస్తే సైన్ వాల్యూ గుర్తుండాలి, కాస్ వాల్యూ గుర్తుండాలి, sin/cos చేయాలి. సో కొంచెం లేట్ ప్రాసెస్. ఓకే, సో అందుకే ఇది చాలా ఈజీ అవుతుంది. సో నంబర్ ఆఫ్ బిలో ఇప్పుడు tan 0 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. కింద ఏమైనా ఉంటాయా? నంబర్ ఆఫ్ బిలో ఏం లేవు. నంబర్ ఆఫ్ అబో 4 ఉన్నాయి. అంటే చూడండి ఇక్కడ ఒకసారి, నంబర్ ఆఫ్ బిలోకి రూట్ ఉంటుంది, నంబర్ ఆఫ్ అబోకి కూడా రూట్ ఉంటుంది. పైన బిలో, కింద అబో. నంబర్ ఆఫ్ బిలో బై నంబర్ ఆఫ్ అబో. ఓకేనా? నంబర్ ఆఫ్ బిలో ఎన్ని ఉన్నాయి? 0 కింద ఏమీ లేవు, 0 పైన 4 ఉన్నాయి. అవునా? 4 ఉన్నాయి. సో బట్ 0 రూట్ ఎంత? 0నే కదా. 4 యొక్క రూట్ ఎంత? 2 కదా. 0/2 ఈజ్ అగైన్ 0 కదా. సో ఇక్కడ 0 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ tan 30 ఏమవుతుంది మనకు తెలుసు. tan 30 అంటే ఇది కదా, ఇక్కడ నుంచి బిలో 1 ఉంది. ఎన్ని ఉన్నాయి? 1. అబౌవ్ 3 ఉన్నాయి. అవునా? 1 యొక్క రూట్ ఎంత? 1. √3 అంటే ఇస్ √3నే. 1/√3.
√3. అండ్ నెక్స్ట్ tan 45. tan 45 అంటే ఇది కదా మనం చెప్పుకున్నాం ఇందాక, కింద అయినా రెండే పైన రెండే, √2/√2. పైన కింద రెండే ఉన్నాయి, పైన కూడా రెండే ఉన్నాయి. √2 బట్ క్యాన్సల్, ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. √2 క్యాన్సల్ అయితే 1 వస్తుంది. సో ఏమవుతుంది tan యొక్క 45 1 అండ్ tan 60 below 3 above 1, below 3 above 1, below 3 and above 1. √1 యొక్క వాల్యూ ఎంత 1 కదా, √3/1 ఈజ్ √3. ఆన్సర్ ఎంత √3. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడు tan 90 చూడండి ఇది కదా, బిలో ఎన్ని ఉన్నాయి 4, బిలో ఈజ్ 4 అండ్ అబోవ్ 0. ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. మనం ఏం చేయలేం, నాట్ డిఫైన్డ్ అని చెప్పొచ్చు. నాట్ డిఫైన్డ్ అక్కడ ఏమి చేయలేం, ఎందుకంటే నంబర్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. 0 బై ఎనీథింగ్, 0 బై నంబర్ ఈజ్ 0 బట్ నంబర్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ లేదా నాట్ డిఫైన్డ్ అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ థింగ్ ఫార్ములాస్, లైక్ సైన్కి ఏదైతే తీసుకున్నామో ఫార్ములా దానికి రెసిప్రోకల్ కదా కొసీకెంట్ అంటే. నేను మీకు బాగా చెప్పాను బేసిక్ వీడియోలో, అది బాగా గమనించి ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. అవసరమైతే సైన్కి కొసీకెంట్ రెసిప్రోకల్ అవుతుంది, కాస్కి సీకెంట్ రెసిప్రోకల్ అవుతుంది, టాన్కి కాట్ రెసిప్రోకల్ అవుతుంది. సో 0/0కి రెసిప్రోకల్ ఏంటి 1/0. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. లేదు అలా నేర్చుకోం సార్ మేము, మీ ఫార్ములాసే కావాలంటే జస్ట్ దీన్ని రివర్స్ చేయండి, 2 number of below. కొసీకెంట్కి ఏమొస్తుంది, కొసీకెంట్కి ఏమొస్తుంది 2/√of number of below. సో ఇలాగైనా గుర్తుపెట్టుకోండి బెటర్. నాకు ఫార్ములా గుర్తుంటుంది అంటే ఫార్ములానే గుర్తుపెట్టుకోండి. సైన్కి అయితే నంబర్ ఆఫ్ బిలో బై 2, కొసీకెంట్కి అయితే రెసిప్రోకల్ కదా, దాన్ని తిప్పేయండి 2 number of below, రైట్. కొసీకెంట్ 0 వచ్చేసి 0 కింద ఏం లేవు, సో 0 కింద ఏం లేవు కాబట్టి 0 అవుతుంది. 2/0 ఈజ్ అన్డిఫైన్డ్. అండ్ నెక్స్ట్ కొసీకెంట్ 30 అంటే ఇది కదా, దీని కింద 1 ఉంది. 1 ఉందంటే 2/√1, √1 ఈజ్ 1. సో ఏమొస్తుంది 2 వాల్యూ వస్తుంది, అవునా, రైట్. నెక్స్ట్ కొసీకెంట్ 45 అంటే ఇది కదా, దీని కింద ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 2/√2. 2/√2 అంటే ఎంత, 2/√2 అంటే ఎంత, 2/√2 ఇంకోసారి చూపిస్తుంది మీకోసం. 2/√2 వచ్చింది మనకి ఇప్పుడు. 2/√2 యాజ్ పర్ ద ఫార్ములా నంబర్ ఆఫ్ బిలో ఉన్నది కింద వేసుకోవాలి కదా ఈ ఫార్ములా ప్రకారంగా. సో నంబర్ ఆఫ్ బిలో ఎంత ఉంది 2 ఉన్నాయి, పైన 2 ఉంటుంది. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 2/√2 ఇంటూ √2/√2. సో √2 ఏమవుతుంది అంటే 2√2/2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అవుతే √2 మాత్రమే మిగులుతుంది. చిన్న క్యాన్సిలేషన్, చిన్న క్యాలిక్యులేషన్, కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ కొసీకెంట్ 60 ఈజ్ అవర్ ఇండెక్స్ ఫింగర్. కింద ఎన్ని ఉన్నాయండి 3 ఉన్నాయి కదా. సో 2/√3 ఇక్కడ మనకు 3 వస్తుంది అంటే 2/√3 ఓకేనా. 2/√3ని మనం అలాగే రాస్తాం. నెక్స్ట్ కొసీకెంట్ 90 కింద ఎన్ని ఉన్నాయండి 4 ఉన్నాయి అంటే 2/√4. √4 వాల్యూ 2/2 ఈజ్ 1. ఓకేనా, క్లియర్ కదా, చాలా ఈజీ, కొంచెం ఆలోచించాలి అంతే. ఇప్పుడు సీకెంట్కి కొసీకెంట్ ఆపోజిట్లో ఉంటుంది, ఇవే ఇక్కడ రాస్తాం 1 అండ్ 2/√3 అండ్ √2. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. సార్ ఇలా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మాకు సడన్గా ఎవడని వచ్చి సెకండ్ 45 ఎంత అంటే ఎలా చెప్పాలి, సడన్గా మళ్ళీ కొసీకెంట్ గుర్తెచ్చుకోవాలి కదా, కష్టం కదా అంటే మీరు మళ్ళీ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్కి ఆపోజిట్గా, కాస్కి రెసిప్రోకల్గా 2/number of above, 2/number of above. సీకెంట్ 0కి అబోవ్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. 2/4 ఈజ్ అగైన్ 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ సీకెంట్ 30 2/√3 ఎందుకంటే కింద అబోవ్ ఎన్ని ఉన్నాయి 3 ఉంటాయి. అండ్ √45 సీకెంట్ 45 ఎంత √2. సీకెంట్ 60 అంటే మనకు అబోవ్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 ఉంది కాబట్టి ఏమొస్తుంది 2/1. 2/1 ఈజ్ 2. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ బికాస్ 90కి పైన ఏమీ లేవు. 2/0 ఈజ్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ కాట్ థీటాకి కాట్ 0 ఏంటి, కాట్ వాల్యూకి ఫార్ములా ఏంటి, దీన్ని రెసిప్రోకల్ చేయొచ్చు కదా.
tan ని రెసిప్రోకల్ చేయొచ్చు కదా, నెంబర్ ఆఫ్ అబోవ్ బై నెంబర్ ఆఫ్ బిలో, స్క్వేర్ రూట్ మర్చిపోకండి, నెంబర్ ఆఫ్ అబోవ్ బై నెంబర్ ఆఫ్ బిలో. నెంబర్ ఆఫ్ అబోవ్ ఎన్ని ఉంటాయి, cot 0కి నెంబర్ ఆఫ్ అబోవ్ 4 ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిలో ఎన్ని ఉంటాయి, ఏమీ ఉండవు. నంబర్ బై ఎన్ని 0 ఈజ్ నంబర్, పైన 4 ఉన్నాయి బట్ కింద ఏమీ లేవు, నంబర్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. అండ్ నెక్స్ట్ cot 30కి ఫస్ట్ నెంబర్ ఆఫ్ అబోవ్ చూడాలి, తర్వాత నెంబర్ ఆఫ్ బిలో చూడాలి. నెంబర్ ఆఫ్ అబోవ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే 3/√3 బై కింద ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది. సో √3/1, √3/1 ఈజ్ √3, అవునా. cot 45 అంటే మిడిల్ ఫింగర్, పైన 2 కింద 2. ఇట్ హ్యాపెన్స్ ఏమవుతాయి అప్పుడు, పైన 2 కింద 2 ఉన్నప్పుడు 1 అవుతుంది, అవునా. cot 60కి ఏమవుతుంది, 60 ఈజ్ ఇండెక్స్ ఫింగర్, అబోవ్ ఎన్ని ఉన్నాయి 1, అంటే √1 ఈజ్ 1, కింద ఎన్ని ఉన్నాయి 3, 1/√3, 1/√3. అండ్ నెక్స్ట్ cot 90 ఎంత, ఇది అబోవ్ ఎన్ని ఉన్నాయి, ఏమీ లేవు, 0/4, 0/4 ఎనీథింగ్ ఈజ్ 0. సో ఐ థింక్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఫార్ములా ఫాలో అవ్వండి. సైన్కి నెంబర్ ఆఫ్ బిలో ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బిలో ఫింగర్స్. ఇక్కడ టీటా ఎంత వచ్చింది, sin 45, ఎగ్జాంపుల్ చెప్తున్నా, sin 45, ఇది 45, కింద 2 ఉన్నాయి, బై 2 చేయాలి, నెంబర్ ఆఫ్ బిలో బై 2, స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బిలో బై 2 కదా. సో అప్పుడు ఏమవుతుంది, కింద ఉన్నాయి 2 ఉన్నాయి, రూట్లో ఏమొస్తుంది 2 వస్తుంది, కింద 2 వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, √2ని రెసిప్రోకల్ ప్రకారంగా √2/√2తో డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకి ఏం ఆన్సర్ వస్తుంది అంటే 1/√2 వస్తుంది. లైక్ ఇంకొకటి సమ్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా నేను ఏం తీసుకుంటా అంటే కొసికెంట్ 30, కొసికెంట్కి 30 ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది కదా 30. సో కొసికెంట్ 30కి కొసికెంట్ ఫార్ములా ఏంటి, కొసికెంట్ ఇజ్ ఏ సైన్కి రెసిప్రోకల్, అంటే 2/√2 నెంబర్ ఆఫ్ బిలో, 2/√2 నెంబర్ ఆఫ్ బిలో, 2/√2 నెంబర్ ఆఫ్ బిలో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కదా, √1 అవుతుంది కదా, √1 వాల్యూ ఎంత 1 కదా. సో అప్పుడు ఏమవుతుంది 2/1 ఈజ్ 2. లెట్ మీ చెక్, కొసికెంట్ 30, 2 కరెక్ట్ కదా. సో ఈజీనే ఉంటుంది, కొంచెం ఆలోచిస్తే చాలా ఈజీ. సో డోంట్ వరీ, ఈ వీడియోలో జస్ట్ ఇది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. బట్ ఈ మెథడ్ ఎలాంటిది అంటే, మధ్యలో ఎవరైనా సడన్గా sin 30, cos 60 ఇలా అడిగితే చెప్పడం కొంచెం కష్టం, బట్ మీరు టేబుల్ని ఫామ్ చేయగలరు ఈజీగా, బట్ సడన్గా అడిగితే కష్టం. అందుకే నేను ఫస్ట్ మెథడ్ నేను బై హ్యాండ్ చెప్పాను. ఈ హ్యాండ్ది నువ్వు మధ్యలో ఎక్కడ అడిగినా ఆన్సర్ చెప్పగలవు. సో అది బెటర్ యూ ప్రిపేర్ ఫర్ దిస్. సో బట్ ఇది మాత్రం మీకు చెప్తా, మేబీ ఇట్స్ యువర్ విష్, ఏది ఈజీ అవుతే అది ఫాలో అవ్వండి. సో దీనికి ఏం చేయాలంటే మీకు తెలుసు కదా, 0, 1, 2, 3, 4 నంబర్స్ తెలుసు కదా, ప్రతి దాన్ని 4తో డివైడ్ చేయండి, 4తో డివిజన్. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఏంటి, స్క్వేర్ రూట్ ఇంతే, ఇదే ఆన్సర్స్. ఏంటి సార్ అప్పుడు చేంజ్ వచ్చాయి అన్న డౌట్ వస్తుందా, నో చేంజ్. 0/ఎనీథింగ్ ఈజ్ 0 అండ్ 1/√4 అంటే √1కి సపరేట్ అండ్ 2కి సపరేట్గా 4కి సపరేట్గా వేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1/2 అవుతుంది. సో వాల్యూ ఎంత మనకు, sin 30కి 1/2 అది మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ √2/√4 ఎంత వస్తుంది ఆన్సర్, √2/2 వస్తుంది. √4 వాల్యూ 2 కదా, √2/2 వస్తుంది. దీన్ని రెసిప్రోకల్ ప్రకారంగా చేస్తే ఏమొస్తుంది, ఇంటూ √2/2 అంటే √2ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం డినామినేటర్కి అండ్ న్యూమరేటర్కి. సో అప్పుడు ఏమొస్తుంది 2/2 √2 వస్తుంది. అది క్యాన్సల్ అయిన తర్వాత ఏం మిగులుతుంది, 1/√2 మిగులుతుంది. అండ్ నెక్స్ట్ sin 60కి వచ్చేసి √3/2 వస్తుంది, √3/2 ఎందుకంటే √4 వాల్యూ 2 కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4/4 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, √1 వాల్యూ ఈజ్ 1. సో ఇలాగే కదా. అండ్ నెక్స్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, మరి దీనికి కూడా ఇలాగే ఏమైనా డివైడ్ చేసి స్క్వేర్ రూట్ వేయాలంటే లేదు, అలా వేయకూడదు. సింపుల్గా దీన్ని ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడే రాయాలి, ఇది ఇక్కడ, అంటే ఆపోజిట్, ఏంటి ఆపోజిట్. నెక్స్ట్ sin by cos, 0/1 is 0, 1/2 √3/2, ఇది బై ఇది చేయాలంటే ఇలాగా, ఇది బై ఇది
1/2 బై √3/2 సైన్ బై కాస్ కదా, tan వాల్యూ మనకు తెలుసు సైన్ బై కాస్ అని. నెక్స్ట్ 1/2 అని ఏమవుతుందంటే ఇది క్యాన్సల్ అయ్యి 1/√3 మిగులు tan 45 అంటే √2 క్యాన్సల్ అయితే 1 మిగులుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సల్ అవుతే √3 మిగులుతుంది. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎందుకంటే బై 0 ఉంటే దాన్ని ఏమీ చేయలేము, నాట్ డిఫైన్డ్. కొసికెంట్ టీటా అంటే సైన్కి రెసిప్రోకల్ కదా, అంటే 0 కొసికెంట్ టీటా అంటే సైన్కి రెసిప్రోకల్ కదా, 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే దీనికి 1/లో రాయాలి కదా. సో దీన్ని రివర్స్ చేయండి, మళ్ళీ 1/2 రివర్స్ చేస్తే 2 వస్తుంది, దీన్ని రివర్స్ చేస్తే √2 వస్తుంది, దీన్ని రివర్స్ చేస్తే 2/√3 వస్తుంది, దీన్ని రివర్స్ చేస్తే అగైన్ 1 వస్తుంది, అవునా. నెక్స్ట్ కొసికెంట్ సీకెంట్ ఆపోజిట్. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఆపోజిట్ అన్నప్పుడు ఇక్కడ ఇది ఇక్కడే వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కాట్ థీటా అనేది ట్యాన్కి ఆపోజిట్, అంటే అండ్ డిఫరెంట్ ఇక్కడ వస్తుంది, ట్యాన్లో ఉన్నవి ఇది ఇక్కడ వస్తుంది, అండ్ ఇది ఈ లాస్ట్లో రావాలి కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది √3, ఇది ఇక్కడే వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, అండ్ ఇది ఇక్కడ వస్తుంది. సింపుల్. లేదు ఇలా చేయండి, నేను కోసెకెంట్ బై సీకెంట్ చేసినా కూడా అన్డిఫైన్డ్ బై 1 ఈజ్ అన్డిఫైన్డ్, 2/2√3 వచ్చేసి ఏమవుతుంది అంటే √3 వస్తుంది, ఇది రెసిప్రోకల్ అవుతుంది. 2/2 ఈజ్ 1, 2/√3 ఈజ్ బై 2 ఈజ్ 1/3, 2/√3/2 ఈజ్ 1/√3, 1 బై అన్డిఫైన్డ్ ఈజ్ 0. ఓకే, ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మీరు టేబుల్ని ఫామ్ చేయాలి ఫాస్ట్గా అంటే బెటర్ ఇది ఫాలో అవ్వడం. టేబుల్ని ఫామ్ చేయొచ్చు ఫాస్ట్గా, మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఇది ఒక్కటే మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే 0 1/2 1/√2 √3/2 1, 0 1/2 1/√2 √3/2 1, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సింపుల్. దీన్ని ఆపోజిట్లో ఎక్కడ రాస్తాం, ఇలా వచ్చేస్తుంది, ఇది 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 రివర్స్లో, అంటే మేము ఆపోజిట్లో ఇక్కడ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇవి 2 బై చేసి ఇక్కడ రాస్తాం. సో వచ్చిన తర్వాత దీని యొక్క రెసిప్రోకల్ ఇక్కడ రాస్తాం, దీని యొక్క రెసిప్రోకల్ ఇక్కడ రాస్తాం, దీని యొక్క రెసిప్రోకల్, సో దీని యొక్క ఆపోజిట్ ఇక్కడ రాస్తాం. సో అర్థమైంది అనుకుంటున్నా. సో డోంట్ వరీ, ఫామ్ చేయాలనుకుంటే టేబుల్ని మీరు ఫామ్ చేయాలనుకుంటే ఈ మెథడ్ యూస్ చేయండి. లేదు నాకు ఎవరైనా సడన్గా అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలనుకుంటే ఇది చాలా 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 బెటర్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై దేర్. ఇంకా మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా కూడా నా నుంచి మీకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.